నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఏపీలో కూటమి పాలన పూర్తయి ఏడాది ముగిసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మంత్రివర్గ విస్తరణకు రెడీ అవుతున్నారనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. తన క్యాబినెట్లో 50% మంది మంత్రులు చాలా విషయాల్లో వెనకబడ్డారని, మంచి పనుల్ని ప్రజలకు చెప్పలేరా, సందర్భానుసారంగా వెంటనే స్పందించలేరా అంటూ చురకలంటించారు సీఎం చంద్రబాబు నాయుడు. పనితీరు ఆధారంగా పదవులు కల్పించడం, సామాజిక ప్రాంతీయ న్యాయం, కూటమి పార్టీలకు గౌరవం ఇవ్వటం ఇవన్నీ సీఎం లక్ష్యాలు. వాటికి అనుగుణంగా పనిచేస్తేనే ఆయనతో కలిసి ఉండే అవకాశం ఉంటుంది. మీ పనితీరు మారడం లేదు, దూకుడుగా పనిచేయటం లేదు, మీ మంత్రిత్వ శాఖలపైన అవగాహన పెంచుకోవటం లేదు, విషప్రచారం చేస్తున్న వైసీపీ పైన స్ట్రాంగ్గా వాయిస్ వినిపించడం లేదంటూ చంద్రబాబు మంత్రుల్ని హెచ్చరిస్తున్నారు. మంత్రులు పూర్తి స్థాయిలో పనిచేయటం లేదని ముఖం మీదే చెప్పేశారు. పనితీరు మెరుగుపరుచుకోకపోతే వేటు తప్పదనే మెసేజ్ కూడా చంద్రబాబు ఇచ్చారు. దీంతో క్యాబినెట్ విస్తరణ పైన ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది మంత్రుల్ని తప్పించడం ఖాయం అనే ప్రచారం చాలా గట్టిగా సాగుతుంది. చంద్రబాబు మంత్రివర్గంలో 24 మంది మంత్రులు ఉన్నారు. ఇంకొక మంత్రి పదవి ఖాళీగా ఉంది. ఆ ఒక్క స్థానాన్ని భర్తీ చేయడమా లేక మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు చేస్తారా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే 24 మంది మంత్రుల్లో 18 మంది వరకు ఫస్ట్ టైం మినిస్టర్స్. ఇందులో చాలామంది పనితీరుపైన సీఎం చంద్రబాబు గతంలోనూ అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరిలో చాలామందికి ఉద్వాసన తప్పదనే ప్రచారం కూడా సాగుతుంది. జనసేనకు ఒక మంత్రి పదవి ఇస్తామని గతంలోనే ప్రకటించారు. అప్పుడే నాగబాబుకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. దీంతో పాటు బీజేపీ కూడా ఒక మంత్రి పదవి కోరుతుంది. క్యాబినెట్లో ఉన్న 2-3 మంత్రుల పనితీరు పైన అయితే సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఈ నేపథ్యంలో ఆ 2-3కి ఉద్వాసన పలికి వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటారని అంటున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు మరింత ప్రాధాన్యత కల్పించే యోచనలో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు క్యాబినెట్లో 3 మహిళా మంత్రులు ఉన్నారు. వీరిలో హోంమంత్రి అనిత, గుమ్మడి సంధ్యారాణి అంచనాలకు అనుగుణంగా పనిచేయటం లేదని ఆయనకైతే నివేదికలు వచ్చాయి. హోంమంత్రి వంగల్పూడి అనిత విషయంలో సీఎం చంద్రబాబు చాలా అసహనంతో ఉన్నారనే ప్రచారం ఎక్కువగా సాగుతుంది. కూటమి పాలనలో ఆమె పనితీరు కంటే ఎక్కువగా చర్చనీయాంశంగా మారిన వ్యక్తి ఆమె పిఏ సంధు జగదీష్. వంగల్పూడి అనిత 10 ఏళ్ల క్రితం సంధు జగదీష్ అనే వ్యక్తిని పిఏగా నియమించుకున్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఓడిపోయినప్పుడు టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉండగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రి అయ్యాక కూడా అతనిని పిఏగా కొనసాగించారు. ఇదే అదునుగా సంధు జగదీష్ అనే వ్యక్తి అవినీతి అనకొండలా మారిపోయాడనే ఆరోపణలు ఉన్నాయి. వసూళ్లు, బెదిరింపులు, సెటిల్మెంట్లు ఇలా జగదీష్ చెలరేగిపోయాడు. పాయకరావుపేటలో పేకాట శిబిరాల నిర్వహణ, మద్యం షాపుల్లో వచ్చే ఆదాయంలో వాటా కోసం ఎక్సైజ్ అధికారులపైన ఒత్తిడి తీసుకురావటం, హోంమంత్రి కోటాలో వచ్చిన తిరుమల దర్శనం టికెట్లు తిరుపతిలో ఓ హోటల్కు అమ్మేయటం, ఇలా జగదీష్ చేయని పాపాలైతే లేవు. ఇంత జరుగుతున్నా హోంమంత్రి పట్టించుకోకుండా అతన్ని కొనసాగించారు. చివరకు వ్యవహారం కాస్త సీరియస్ కావడంతో జగదీష్ని తొలగించారు. మంత్రివర్గ విస్తరణలో అనితను తొలగించి ఉత్తరాంధ్రకు చెందిన అదే సామాజిక వర్గం యువ మహిళా నేతకు మంత్రి పదవి కేటాయిస్తారని అంటున్నారు. వైసీపీని ధీటుగా ఎదుర్కొంటున్న కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డికి అండ్ ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కూతురు గ్రీష్మకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం అయితే చాలా గట్టిగా సాగుతుంది. గ్రీష్మకు ఈ మధ్యనే ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఒంగోలులో గతంలో జరిగిన మహానాడులో ఆమె వైసీపీ పాలన పైన సమరశంఖం పూరించారు. తొడగొట్టి మరీ సవాల్ విసిరారు. ఎస్సీ కులానికి చెందిన గ్రీష్మకు మంత్రి పదవి ఇవ్వాలని శ్రీకాకుళానికి చెందిన టీడీపీ నేతలు చంద్రబాబును కోరుతున్నారు.
అనితను కాదని మరో మహిళకు పదవి ఇవ్వాలని భావిస్తే మాత్రం గ్రీష్మకు లక్కీ ఛాన్స్ దక్కుతుంది అంటున్నారు. మొదటి ప్రయత్నంలోనే గెలిచి ఫైర్ బ్రాండ్ లీడర్గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి జగన్కి కంట్లో నలుసులా మారారు. మండిపల్లి రాంప్రసాద్ని మొదటి విడతలో మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రాంప్రసాద్ కూడా వివాదాల్లో ఉండడంతో ఆయనను తొలగించి మాధవిరెడ్డికి మంత్రి పదవి కట్టబెడతారని అంటున్నారు. కడపలో మహానాడుని ఫుల్ సక్సెస్గా నిర్వహించి చంద్రబాబు ప్రశంసలు అందుకున్నారు మాధవిరెడ్డి. ఈసారి మంత్రి పదవి కడపకు రావటం గ్యారంటీ అని మహానాడులోనే నేతలు చాలామంది భావించారు. కడప నగరంలో ఒకవైపు అభివృద్ధిపైన ఫోకస్ పెట్టడంతో పాటు ప్రత్యర్థి వైసీపీతో ఢీ అంటే ఢీ అంటం మాధవిరెడ్డికి బాగా కలిసి వచ్చే అంశాలుగా చెప్తున్నారు. ఇద్దరు మహిళా నేతలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వడం ద్వారా అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.